హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేషన్ కార్డులకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త నిర్ణయం అమలుకు సిద్ధమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రానున్న 3 నెలల రేషన్ వచ్చే నెలలోనే ఇచ్చేలా రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి ఈ కోటా పంపిణీకి సిద్ధమవుతుంది. రేషన్ కార్డుదారుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత వాతావరణంలో వస్తున్న మార్పులు, వర్షాభావ పరిస్థితుల వేళ రేషన్ బియ్యం పంపిణీపైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ అయ్యాయి. ఎల్ నీనో ప్రభావం నేపథ్యంలో మరోసారి 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే వచ్చే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ నెలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఆగస్టు 1 నుంచి 3 నెలల బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న విధానం మేరకు ప్రతి నెల తొలి 15 రోజులు మాత్రమే రేషన్ బియ్యం అందుబాటులో ఉంచుతారు. కాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 3 నెలల బియ్యం ఒకే విడతలో పంపిణీకి వీలుగా ఆగస్టు నెల మొత్తం రేషన్ దుకాణాలు తెరిచి ఉంచాలని స్పష్టం చేశారు. 3 నెలల కోటా ఒకేసారి ఇస్తుండటంతో లబ్ధిదారులు సరుకు తీసుకునే సమయంలో 3 సార్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇక గత ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన రేషన్ సైతం ఇదే విధంగా పంపిణీ అయ్యింది. ఇక ఇదే సమయంలో రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ తప్పనిసరి చేశారు. వచ్చే నెల నుంచి వారికి మాత్రమే రేషన్ సరఫరా అయ్యేలా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇక ఇప్పటికీ ఈకేవైసీ చేయించుకొని వారికి ఈ నెల 31 తుది గడువుగా నిర్ణయించారు. కాగా ఎక్కడి నుంచైనా ఈకేవైసీ అప్డేట్ చేసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది.